నెక్స్ట్ చూడండి రా, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ 3 sin theta, 0 and 0, 3 cos theta where theta is an acute angle. ఇక్కడ చూడండి రెండు కోఆర్డినేట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక కోఆర్డినేట్, ఇక్కడ ఒక కోఆర్డినేట్, రెండు ఉన్నాయి. 3 sin theta యాక్చువల్గా ఇది కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఇచ్చాడు. నెంబర్స్ ఇస్తారు కదరా, ఇక్కడ యాంగిల్స్ వాడారు చూడండి, ట్రిగ్నామెట్రీలో ఉన్నటువంటివి తీసుకున్నారు. యాక్చువల్గా ఇది కోఆర్డినేట్ జామెట్రీ. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. వీటికి డిస్టెన్స్ కనుక్కోవాలి. యాక్చువల్గా మనం చూసి కంగారు పడాల్సిన పని లేదు. డిస్టెన్స్ ఫార్ములా √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అమ్మ. ఓకేనా, రైట్, సరేరా. ఓకే, x2 - x1 హోల్ స్క్వేర్. సరే, distance is equal to square root of x2 - x1 whole square plus y2 - y1 whole square. సో అవి ఏమేమి పాయింట్స్ అమ్మా? ఆ పాయింట్స్ వచ్చేసి 3 sin theta, 0, 0, 3 cos theta ఈక్వల్గా ఉన్నాయి కదా, రైట్. పాయింట్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి? 3 sin theta, 0, 0, 3 cos theta, రైట్. ఇంకొకసారి వెరిఫై చేసుకుంటాను. 3 sin theta, 0 and 0, 3 cos theta. సరేరా, తెలుసు కదా, x1 y1 అండ్ x2 y2, రైట్. అప్లై చేసేద్దామా? రైట్, చూడండి రా, x2 - x1 కదా, x1 y1 x2 y2, x2 - x1 కదా, 0 - 3 sin theta హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 కదా, 3 cos theta minus y2 - y1, 0 whole square. సో దట్ ఈజ్ ఈక్వల్ టు √ ఇక్కడ చూడండి, ఇది పోతుందిరా, ఇది -3 sin theta హోల్ స్క్వేర్ రా, ఇది ప్లస్ 3 cos theta హోల్ స్క్వేర్. ఇది ఏ ఫామ్లో ఉందిరా? ఇదేమో ఒక నెంబర్, ఆ పక్కన ఉన్నదేమో ఒక తెలియనటువంటి అన్నోన్ వాల్యూ, ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనుకోండి, రైట్. సరే, సో ఇదేమో ఒక కాన్స్టెంట్, అదేమో ఒక తెలియనటువంటి ఒక నెంబర్ అనమాట. అది ఇంకా ఎక్స్ప్రెస్ చేయనటువంటి ఒక ఫామ్లో ఉన్నటువంటిది. 3 × sin theta రా. 3 అనేది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, a × b హోల్ స్క్వేర్ అంటే a² × b స్క్వేర్, a × b హోల్ స్క్వేర్, a + b కాదు, a × b. మైనస్ అయినా స్క్వేర్ వస్తే ప్లస్ అవుతుంది, అది తెలుసు కదా, మైనస్ × మైనస్. సో 9 sin స్క్వేర్ థీటా, దీనికి అప్లై చేశాను, దీనికి అప్లై చేశాను, ప్లస్ 9 cos స్క్వేర్ థీటా. 9 కామన్ అమ్మ, 9 కామన్, 9 కామన్, sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా √. సో దట్ ఈజ్ ఈక్వల్ టు √a × b ఫామ్లో ఉంది, √9 సరే ఇంకొక స్టెప్ వేద్దాం, sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు √9 అంటే ఏంటరా, 3 sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు √1. √1 ఈజ్ +or -1, ఓకేనా. 3 × +or -1 వేసుకోండి. సో నార్మల్గానే చేద్దాము, బ్రాకెట్ పెట్టుకున్నా కూడా ఇంటూతో ఈక్వల్ అది కూడా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎప్పుడైనా పాజిటివ్లోనే ఉంటుందిరా, క్వాంటిటీ డిస్టెన్స్ అనేది పాజిటివ్లోనే ఉంటుంది కాబట్టి ప్లస్నే కన్సిడర్ చేయాలి. 3 × 1 ఈజ్ 3 యూనిట్స్. యూనిట్స్ అనేవి కంపల్సరీ మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఇవ్వలేదు కదా, ఇది ఏంటి డిస్టెన్స్ కాబట్టి యూనిట్స్ మాత్రమే వస్తుంది. డిస్టెన్స్ అంటే ఒక లైన్ అనమాట.